స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ సినిహా బ్లాగ్స్. Come on, let's go. కలుద్దాం అక్కడ కలుద్దాం. అక్కడ తీసుకుందాం. హలో ఫ్రెండ్స్, మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చేసాం. చూడండి, క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. కాశ్మీర్ సిటీ థీమ్. ఎస్, కాశ్మీర్ థీమ్ అయితే పెట్టారు ఈసారి. చూద్దాం ఎలా ఉంటుందో. లోపలికి వెళ్ళినాక చూద్దాము. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మేమైతే సండే రోజు మా పిల్లలకి హాలిడే అండ్ వీకెండ్ కావడంతో మా పిల్లల్ని అయితే నస్పూర్లోని ఎగ్జిబిషన్కి అయితే తీసుకెళ్ళాము. అక్కడ కాశ్మీర్ థీమ్ మీరు చూస్తున్నారు కదా, పోస్టర్స్ అయితే అలా స్టిక్ చేశారు. కాశ్మీర్లో ఎలా ఉంటాయో అలా చూపించడానికి పోస్టర్స్తో ఇలా కాశ్మీర్ థీమ్ అని పెట్టేశారు. సేమ్ మంచు కొండలు అక్కడ ఎలా ఉంటాయో, మన కాశ్మీర్లో ఎలా ఉంటాయో చూపించడానికని ఈ థీమ్ అయితే ఇలా పెట్టేశారు. కాశ్మీర్కి వెళ్ళని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ కాశ్మీర్కి వెళ్ళినట్టు ఫీల్ అవ్వచ్చు. సో మేమైతే లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే దిగాము. ఎందుకంటే పోస్టర్స్ అంతా బాగున్నాయి. అండ్ అలాగే ఈ కాశ్మీర్ థీమ్ అని చిన్న చిన్న రూమ్స్ అయితే సెట్ చేశారు. అవి ఎందుకు సెట్ చేశారో అర్థం కాలేదు, బట్ చాలా బాగున్నాయి. మా పిల్లలైతే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యారు. రూమ్స్లోకి వెళ్ళి ఆడుకోవడం కానీ, ఫొటోస్ దిగడం కానీ చేశారు. అండ్ మేము అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. మేము చాలా ఎంజాయ్ చేశాము. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో. అండ్ ఈ కాశ్మీర్ థీమ్ అని ఇక్కడ పెద్ద పెద్ద కూలర్స్ అయితే పెట్టారు. ఎందుకంటే కాశ్మీర్లో చాలా కూల్గా ఉంటుంది కదా వెదర్, అలా ఎఫెక్ట్ చూపించడానికని ఇక్కడ కూలర్స్ అయితే పెట్టారు. సో ఫ్రెండ్స్, మేము చేసిన మిస్టేక్ ఏంటంటే, మేము వీకెండ్ సండే రోజు వెళ్ళడం చాలా మిస్టేక్ చేసాము. ఎందుకంటే క్రౌడ్ అయితే మామూలుగా లేదు. కాలువెట్ట సందు లేకుండే ఫుల్ మంది వచ్చిర్రు ఆ రోజు. అండ్ కాలువెట్ట సందు లేకుండే అండ్ ఉష్కే పోతే రాలని జనాలు చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే ఆ రోజు. సో ఫ్రెండ్స్, నేనైతే ఒకటే సజెషన్ ఇస్తాను. ఏంటంటే సండేస్ వీకెండ్ టైంలో అయితే ఎగ్జిబిషన్కి అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే క్రౌడ్ మాత్రం మామూలుగా ఉండదు, జనాలు అయితే ఫుల్గా ఉంటారు. సో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. సో వీకెండ్ టైంలో వెళ్ళకండి ఎగ్జిబిషన్స్కి. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉందో, ఫుల్గా రష్ ఉండే. మా ఫ్రెండ్ వాళ్ళ పాప మాత్రం పాపం ఫుల్గా ఏడ్చేసింది. అక్కడ జనాలను చూసి పాపం బాగా భయపడింది. పాప భయపడి బాగా ఏడ్చేసింది. సో అంత క్రౌడ్లో కూడా మా పిల్లల్ని కార్ డ్రైవింగ్ ఎక్కించడానికి కోసమని టికెట్ అయితే తీసుకున్నాము. కానీ అక్కడ లైన్ కట్టారు, ఫుల్ మంది అక్కడ లైన్ అయితే కట్టారు. సో 2 రౌండ్స్ అయిపోయాక మా పిల్లలకైతే ఛాన్స్ దొరికింది. ఎలాగో అలాగా ఎక్కించాము. కార్ ఎక్కించాక వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. చూడండి, నిజంగా కార్ డ్రైవింగ్ చేసినట్టు ఫీల్ అయిపోయారు. ఫుల్గా ఎంజాయ్ చేద్దామని మేము ఎగ్జిబిషన్కి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక ఈ రష్ని చూసి మాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. జాయింట్ వీల్, డ్రాగన్ రైడ్ ఇవన్నీ ఉండే, ఎక్కుదామని ట్రై చేశాము. కానీ టికెట్స్ కోసమని ఫుల్గా లైన్స్ అయితే కట్టేశారు. వాళ్ళకే 1 అవర్, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా కూడా టికెట్స్ దొరకలేదు. ఇంకా మా పరిస్థితి దారుణమని అనిపించి మేమైతే డ్రాప్ అయిపోయాము. పిల్లలైతే అస్సలు సాటిస్ఫై కాలేదు అండ్ మేము కూడా అస్సలు సాటిస్ఫై కాలేదు. సో ఎగ్జిబిషన్లో చేసేదేం లేక ఫన్ ఫెస్ట్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చిన్నగా గేమ్ అయితే ట్రై చేశారు. చూడండి, బాల్ తోటి త్రో చేయడం, గ్లాసెస్ పడేయడం, అలా గ్లాసెస్ అన్నీ పడిపోతే గిఫ్ట్ అయితే ఇస్తారు. సో చిన్న బాల్స్ అయితే 3 ఇచ్చారు. అదే పెద్ద బాల్, ఫుట్బాల్ ఉంటుంది కదా, అదైతే సింగిల్ బాల్తో కొట్టాలి. గ్లాసెస్ అన్నీ పడితే కూడా గిఫ్ట్ అయితే ఇస్తాము అని చెప్పారు. చూడండి ఎలా ట్రై చేశారు, బట్ కాలేదు. ఇక అక్కడ నుండి మేము ఫన్ ఫెస్ట్కి అయితే వెళ్ళినాము. ఈ ఫన్ ఫెస్ట్ మరెక్కడో కాదండి, మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తా దగ్గర ఉంటుంది. ఇక్కడికి రావడం మేము సెకండ్ టైము. చాలా బాగుంటుంది. వీడియో గేమ్స్, ఇలా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. సో మేము ఎగ్జిబిషన్ నుండి ఫన్ ఫెస్ట్కి వచ్చేసరికి 8:30 అయింది. సో ఈ ఫన్ ఫెస్ట్ వల్ల టైం ఓన్లీ 9 వరకే క్లోజ్ చేసేస్తారు. సో ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే మేము ఇక్కడ ఎంజాయ్ చేసాము.
చాలా బాగా ఎంజాయ్ చేశాము. పిల్లలు కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఈ వీడియోలో చూడండి ఎలా ఎంజాయ్ చేశారో. సో, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. వీడియో గేమ్స్, వీఆర్ గేమ్స్, రేసింగ్ గేమ్స్, షూటింగ్ గేమ్స్, సాఫ్ట్ ప్లే గేమ్స్, ఆహ్, ఐబీ క్రికెట్ అండ్ హ్యామర్ పంచ్ అండ్ పంచింగ్ బాల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో, మా పిల్లలు రాగానే సాఫ్ట్ ప్లే గేమ్స్ కాడికైతే వెళ్లారు. సో, అందులోకి వెళ్ళడానికి పిల్లలకి ఖచ్చితంగా సాక్సెస్ అయితే ఉండాలి. సో, మేము అనుకోకుండా వచ్చినాం కాబట్టి సాక్సెస్ అయితే తీసుకురాలేదు. సో, ఇద్దరికీ తీసుకున్నాము. కొనాల్సొచ్చింది సాక్సెస్ అయితే. అందులోనే అవైలబుల్‌గా ఉంటాయి సాక్సెస్. సో ఫ్రెండ్స్, మనం ఈ ఫన్ ఫెస్ట్‌లో గేమ్స్ ఆడటానికి ఒక ఏటీఎం కార్డ్ లాంటిది మెంబర్‌షిప్ కార్డ్ అయితే తీసుకోవాల్సుంటది. ఆ మెంబర్‌షిప్ కార్డ్ మనం రీఛార్జ్ చేసుకోవాల్సుంటది. రీఛార్జ్ కోసం మనం 500 ఆర్ అబోవ్ మనం ఎంతైనా రీఛార్జ్ చేసుకోవచ్చు. ప్రతి గేమ్ దగ్గర మనం స్వైప్ చేయాల్సొస్తది. స్వైప్ చేస్తే మనకు అందులో నుండి అమౌంట్ అనేది కట్ అయిపోతాయి. అండ్ మనం అలా ప్రతి గేమ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఫుల్‌గా ఆడేయొచ్చు. సో, ఈ ఫన్ ఫెస్ట్‌లో గేమ్స్ ఆడడానికి ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు. సో, ఎవ్వరైనా ఫుల్‌గా ఎంజాయ్ చేసేయొచ్చు. ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్ అన్నమాట. సో, ఈ ఫన్ ఫెస్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 టు నైట్ 9 వరకి ఓపెన్ చేస్తారు. సో, మనం ఏ టైంలో అయినా మనం వచ్చేసి ఆడుకోవచ్చు. ఫుల్‌గా ఎంజాయ్ చేసేయొచ్చు. అండ్ ప్రతిరోజు కూడా ఓపెన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకి చూడండి. ఎందుకంటే మేము ఈ ఫన్ ఫెస్ట్‌లో ఏమేం గేమ్స్ ఆడాము, మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు అనేది మీరు ఈ వీడియోలో లాస్ట్ వరకి చూడండి. అండ్ ఈ వీడియోకి మాత్రం చిన్న లైక్, షేర్ అండ్ ఖచ్చితంగా మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ లైక్ ఇవ్వండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.